వెజిటబుల్ రైస్ చూసారు కదా, చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ రెసిపీ చేసుకోవాలి అండ్ టేస్ట్ చేయాలనుకుంటే డీటెయిల్ రెసిపీ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. మీరు దాన్ని చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే నేను చూపిస్తున్నాను కదా అది కూడా చూసి చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆలు అండ్ క్యారెట్ తీసుకున్నాను. 1 ఆలు 1 క్యారెట్ తీసుకొని పీల్ చేసి కట్ చేసి వాష్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. 3 బిర్యానీ రైస్ తీసుకున్నాను. 1 ఆనియన్, 5 గ్రీన్ చిల్లీస్, 2 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ అండ్ ఆనియన్స్ గ్రేవీకి యూజ్ అవుతుంది. ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇవి 1 ఇయర్ ఓల్డ్ రైస్, సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు కొత్త బిర్యానీ రైస్ అయితే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను షాజీరా అండ్ సోంపు, లవంగాలు, యాలుకలు, చెక్క, బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఆయిల్ అండ్ గీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాయిల్ చేసుకొని దెన్ నేను బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్లోకి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఆలు, క్యారెట్ యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని నేను లిడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని వన్స్ మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసేసుకుంటున్నాను. ఈ టైంలో మనము చెక్ చేసుకున్న తర్వాత టొమాటో, కారం, హోమ్ మేడ్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకున్నాను. నేను మినిమల్ స్పైసెస్తో చేస్తున్నాను. నాకు అంత లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి కొంచెం హెల్తీగా ఉండాలని స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయను. నేను వాటర్ కూడా బాయిల్ చేసేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇంకా టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసేసి లిడ్ పెట్టేసేసుకున్నాను. మళ్ళీ వన్స్ కొంచెం సేపు ఫ్రై చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెక్ చేసుకున్న ఆలు వేగిందా లేదని చూసారా, సైడ్కి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడే. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వాష్ చేసి కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇవి యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది. కొత్తిమీర, పుదీనా వేగితే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. లేదు మీకు నచ్చలేదు అనుకుంటే మీరు రైస్ ఏవో వాటర్ యాడ్ చేసుకున్నప్పుడే వాటి మీద కూడా మీరు ఈ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఈ ఫ్లేవర్ బాగుంటుంది. నేను సమ్టైమ్స్ ఇలా సమ్టైమ్స్ అలా చేస్తాను. ఇక్కడ వాటర్ డ్రైన్ చేసేసి పెట్టుకున్నాను. ఓన్లీ రైసే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, టొమాటోస్ కూడా పూర్తిగా వేగి ఆయిల్ బాగా రిలీజ్ అయిపోయింది. అండ్ సైడ్ రైస్ కూడా డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ కూడా ఫ్లేమ్ బంద్ చేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని జస్ట్ రైస్ ఫ్లిప్ చేసేసుకోవాలి. రైస్ మాత్రం బ్రేక్ అవ్వకుండా చూసుకోండి, మెల్లగా ఫ్లిప్ చేయండి. ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసేసుకున్నాక సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ ఈ టైంలో మీరు చెక్ చేసేసుకొని వేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూసారా, వాటర్ మోస్ట్లీ అయిపోవచ్చింది కాబట్టి ఈ టైంలో మీరు సిమ్లో పెట్టుకోవాలి. ఈ రైస్కి ఓన్లీ రైతాతో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దెన్ మళ్ళీ ఒక 5 మినిట్స్ నేను అట్లాగే ఉంచేసాను. ఇప్పుడు వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. సైడ్కి పెట్టుకొని కాసేపు ఆగిన తర్వాత లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను తిన్నాను, మా ఫ్యామిలీ వాళ్ళు తిన్నారు, వాళ్ళు చెప్పింది అండ్ నేను తిన్నా కూడా చెప్తున్నాను. నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డీటెయిల్ రెసిపీ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి ఒకసారి.